అటు చుట్టుపక్కలంతా కొండలే. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఒక చిన్న నది అయితే పారుతుంది. పవర్ లాగ్ అయితే ఖచ్చితంగా ఇచ్చింది. పెట్టినా కూడా మనకి ఇంకా తగులుతూనే ఉంటుంది సైడ్కి వెళ్ళి. దీన్ని అట్లా కాదు, దీన్ని మనం ఇట్లా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. బర్త్డే రోజు మనం కానీ కార్ అన్లాక్ చేసి లోపలికి కూర్చుంటే మనకి బర్త్డే విషెస్ చెప్తుంది. ఇక్కడ మొత్తం హెవీ ఘాట్ ఉంటుంది కదా, స్టీరింగ్ ఎట్లుంటుందో అనుకున్నా ఒక ప్రాపర్ ఎస్యూవీని తీసుకొని వచ్చిన ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. నువ్వు దీన్ని హైవేకి వాడుకోవచ్చు, ఫ్యామిలీ నేర్చుకుని ఎక్కడికైనా పోవచ్చు. ఈ మధ్య మనం కార్లు కొంటేనైతే ఇక్కడ అక్కడ ఆగుతలేం, వేసుకుందో వెళ్ళిపోతున్నాం ఈడ పడితే ఆడకి. ఎంతో కష్టపడి నేను డ్రైవ్ చేస్తుంటే నా పక్కన మా వాడు కూర్చొని చక్కగా దాంట్లో అయితే థర్డ్ స్క్రీన్ లో మూవీస్ చూస్తున్నాడు. బేసిక్గా నేను డ్రైవింగ్ ఎవరికి కానీ ఇప్పటి నుంచి అయితే ఇస్తాను, ఎందుకంటే అటు సైడ్కి వెళ్ళి మూవీ చూడొచ్చు కాబట్టి. తక్కువ పర్సెంట్ మాత్రమే నేను నార్మల్ హైవేస్కి అయితే రావడం జరిగింది. సో నాకు ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అక్కడ మైలేజ్ అయితే మనకు కావాల్సినవి ఇచ్చేయడం బెటర్ అని అయితే నా ఫీలింగ్. అండ్ మనమైతే 0 to 100 టెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక డీజిల్ ఇంజన్. 3, 2, 1 గో. మనమైతే టాటా సీరాని తీసుకొని ఎక్కడికి వచ్చామో తెలుస్తూనే ఒక్క షాక్ అవుతారు. బేసిక్ గా నేనైతే చైల్ అనే ప్లేస్ లో ఉన్నా. ఇది హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఉంది. అటు చుట్టుపక్కలంతా కొండలే. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఒక చిన్న నది అయితే పారుతుంది. చేతులు బయటకు తీసే పరిస్థితే లేదు ఇక్కడ. తీసిన అంటే డైరెక్ట్ గా ఫ్రీజర్ కంటే ఘోరమైన చల్లగా ఉంది ఇక్కడ. దగ్గర 5-6 degrees అయితే ఉంది ప్రస్తుతము. నాకు మొత్తం వేరే లెవెల్ ఉంది బాడీ అంతా. సరే, ఫస్ట్ అయితే మనము కార్ గురించి అయితే తెలుసుకుందాం. మనమైతే ఓవర్ వ్యూలో మొత్తం కార్ని అయితే నేను ఇన్సైడ్ అవుట్ సైడ్ అయితే చూపించాను కాబట్టి మనం ఈ రోజు డిస్కస్ చేసేది ఏంటంటే దీని యొక్క మైలేజ్ గురించి, దీని యొక్క స్క్రీన్ గురించి, అండ్ బేసిక్ గా వీళ్ళు బేస్ వేరియంట్ కి అండ్ హై ఎండ్ కి ఎక్స్టర్నల్ గా ఏమేమి మార్చారు. అండ్ మెయిన్ గా ఈ యొక్క కార్ ని వీళ్ళు ఒక డిజైన్ ఆస్పెక్ట్ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని విధంగా వీళ్ళైతే దీని డిజైన్ ట్రై చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేనైతే ప్రస్తుతం టెస్ట్ డ్రైవ్ కి మనము డీజిల్ ఇంజన్ అయితే తీసుకురావడం జరిగింది. 118 PS అండ్ 280 Nm టార్క్. సరే, మరి ఈ ఒక టార్క్ తో ఈ ఒక పవర్ తో మనం ఈ వెహికల్ ని డ్రైవ్ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చా అంటే ఒకటైతే బాగా అబ్జర్వ్ చేసినాం. మెయిన్ థింగ్ ఏంటంటే నీకు పవర్ లాగ్ అయితే ఖచ్చితంగా ఇచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఇది 5-6 degrees మాత్రమే ఇక్కడ దీని యొక్క టెంపరేచర్. ఎప్పుడైతే టెంపరేచర్స్ లో ఉంటాయో ఎయిర్ యొక్క డెన్సిటీ చాలా హై అయిపోతుంది. అదే హైదరాబాద్, విజయవాడ అలాంటి ప్లేసెస్ ఏంటంటే ఎయిర్ డెన్సిటీ అనేది చాలా లైట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం దీని యొక్క ఎయిర్ డెన్సిటీ చాలా హెవీ ఉంది. అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. ఇలాంటి హిల్ ప్లేసెస్ మనకి శ్రీశైలం, తిరుపతి అండ్ యాదగిరిగుట్ట ఇలాంటివి వెళ్తున్నప్పుడు కూడా నీకు ఆ టార్క్ అనేది దాని యొక్క పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. మెయిన్ గా నేను దేనికి భయపడ్డా అంటే ఇక్కడ మొత్తం హెవీ ఘాట్ ఉంటుంది కదా, స్టీరింగ్ ఎట్లుంటుందా అనుకున్నా. ప్రిసైజ్డ్ అంటే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సిటీ వైజ్ కానీ హైవే వైజ్ కానీ మంచి కాన్ఫిడెన్స్ అయితే బూస్ట్ చేస్తుంది. ఈ వెహికల్ వేసుకుని బయటకు వచ్చినప్పుడు నేను యాక్చువల్గా డిజైన్ వైజ్ చెప్తానైతే ఒక ప్రాపర్ ఎస్యూవీని తీసుకొని వచ్చిన ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఎందుకంటే చూడ్డానికి మాత్రం ఎక్కడికక్కడ దాని యొక్క కట్స్ కానీ, దాని యొక్క లైన్స్ కానీ, దాని యొక్క యాటిట్యూడ్ కానీ, రోడ్ ప్రెసెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ దాని యొక్క టైర్ ప్రొఫైల్ ఏదైతే ఇచ్చారో 19 inch మనకి 225/55 అది కూడా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు ఏదైతే ప్లేస్ లో ఉన్నానో ఈ రోడ్ అంతా రాళ్ళు రప్పలే ఉండే. నీకు మరీ అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని నువ్వు ఇట్లా మెడిటేషన్ చేస్తూ పోతున్నట్టు అయితే ఉండదు. ఖచ్చితంగా నీకు ఆ ఇంపాక్ట్ అయితే లోపల ఉంటుంది. కాకపోతే దీనికి ఏదైతే సీట్ కంఫర్ట్ ఇవ్వడం జరిగిందో అది ఒకటి. అండ్ మెయిన్ గా దీని యొక్క సస్పెన్షన్ ఎట్లయితే వీళ్ళు దాన్ని డిజైన్ చేశారో దాన్ని బట్టి మనకి ఏంటంటే కంప్లీట్ ఇంపాక్ట్ మన వరకు అయితే రాదు. కాబట్టి చాలా వెల్ డిజర్వ్డ్ గా అయితే ఇది ఈ యొక్క టెరైన్స్ లో అయితే పర్ఫెక్ట్ గా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఈ యొక్క వెహికల్ లో బాగా గుచ్చి చూడాల్సింది ఏంటంటే దీని యొక్క డిజైనర్స్ దీని మీద ఇచ్చిన టైం. ఎందుకంటే ఎక్కడ లేని ఏ ఒక్క కార్కి లేని యొక్క ఏదైతే డీటెయిలింగ్స్ ఉన్నాయో అలాంటివి ఉన్నాయి. ఒక చిన్న డీటెయిలింగ్ చెప్తా. ఇక్కడ నీకు బేసిక్ గా అన్ని కార్స్ కి నువ్వు వాడే అన్ని కార్స్ కి ఏవైతే డోర్స్ ప్యానల్స్ ఉన్నాయో ఇక్కడ నీకు రబ్బర్ స్ట్రిప్స్ అయితే వస్తాయి. కాకపోతే ఒకటే ఒక కార్ ఉండదు. హై అండ్ లగ్జరీ కార్స్ కి, డిఫెండర్ లాంటి కార్స్ కి ఏంటంటే ఇక్కడ నీకు రబ్బర్ స్ట్రిప్పర్స్ ఉండవు అనమాట. అల్ట్రా లగ్జరీ కార్స్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అలాంటి ఒక డిజైన్ లాంగ్వేజ్ మన యొక్క సెగ్మెంట్ లో తీసుకురావడం జరిగింది. ఇంకోటి చూస్తేనైతే వీళ్ళు ఎంత టైం కేటాయించారో చెప్తేనైతే బేసిక్ గా మనం ఎప్పుడైతే మన యొక్క ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేస్తామో ఏ రెగ్యులర్ కార్దైనా ఇక్కడ నుంచి కట్ వస్తుంది అన్నమాట. ఎక్కడి నుంచి అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఏదైతే నీకు ఈ వైపర్స్ కనబడుతున్నాయో అక్కడ కట్ వచ్చి బోనెట్ ఓపెన్ అవుతుంది రెగ్యులర్ కార్స్ కి. ఈ కార్ కట్లా కాకుండా ఏ పిల్లర్ ఎండింగ్ లో నీకు దాని యొక్క కట్టడం జరిగింది. ఎందుకు అంటే ఇది చాలా తెలివిగా డిజైన్ చేసిన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే నీకు దీన్ని ఫ్రంట్ సెక్షన్ ఏదైతే ఉందో నీకు కంటిన్యూ ఏదైతే ఎల్ఈడి వెళ్తుందో అది ఎక్కడ కట్ కాకుండా దీని యొక్క బానెట్ లేపుతారన్నమాట. సో దాని యొక్క లైన్స్ మ్యాచ్ చేసుకుంటూ ఫ్రంట్ డోర్ కి నీకు జస్ట్ ఇట్లా
చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఓజీ కార్ ఉందో టాటా సియారా 2000s లో లాంచ్ అయిందో దాని యొక్క ఏదైతే బీ పిల్లర్ సెక్షన్ కట్ ఉందో అది కూడా వాళ్ళు ఇక్కడనే యాస్టీస్ రిప్రజెంట్ చేశారు. అండ్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తేనైతే దీని కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ నీకు బాక్సీ కనబడుకుంటూ అండ్ మంచి కాన్ఫిడెన్స్ అయితే మనకి హైవేలో ఇస్తూ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ మరి నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే నేను యాక్చువల్లీ దీని యొక్క లైట్స్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. హై బీమ్ త్రో కానీ లో బీమ్ త్రో కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే వస్తున్నాయి. అండ్ మెయిన్ గా దీంట్లో వీళ్ళు గుచ్చి చెప్తుంది ఏంటంటే ఇండస్ట్రీలోనే ఇప్పుడు వరకు ఇలాంటి సెగ్మెంట్ లో ఇంత చిన్న స్ట్రిప్ ఆఫ్ ఎల్ఈడిలో ఇంత లైటింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. అండ్ త్రో కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫాగ్ లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి చేయడం వల్ల ఏంటంటే నీకు నీ యొక్క లైన్ ఆఫ్ సైట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ హై ఎండ్ కి లో ఎండ్ కి వీళ్ళు ఒక తేడా ఇచ్చారు. చూడడానికి మొత్తం బయట నుంచి యాజ్ టీస్ సేమ్ ఉంటుంది. నీకు ఇవే ఎల్ఈడీస్ వస్తాయి. ఈ యొక్క 4 స్ట్రిప్ ఎల్ఈడి వస్తుంది. నీ యొక్క బంపర్ సియారా బ్యాడ్జింగ్ టాటా బ్యాడ్జింగ్ యాజ్ టీస్ వస్తాయి. ఒక తేడా ఏంటి ఫ్రంట్ నుంచి అంటే నీకు రేడార్ ఉండదు, అడాస్ ఉండదు కాబట్టి బేస్ మోడల్లో. ఇక్కడ దానికి బేస్ మోడల్కి ఏంటి తేడా అంటే ఇది టాప్ ఎండ్. ఈ యొక్క ఏదైతే హెడ్ లైట్స్ ఉన్నాయో 80 km/h స్పీడ్ దాటినప్పుడు హై ఎండ్ కార్లో నీకు ఈ ఫ్రంట్ ఏరియా అంతా హెవీగా బ్రైట్ చేస్తుంది అన్నమాట. మనకి లైన్ ఆఫ్ సైట్ బాగుండాలని ఆ ఒక్క ఫీచర్ మనకి బేస్ వేరియంట్లో అయితే వీళ్ళు తీసేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనము ఇక్కడ 3 స్క్రీన్లు అయితే కనబడుతున్నాయి కదా. మనకి ఈ 3 స్క్రీన్ గురించి అయితే ప్రస్తుతం తెలుసుకుందాం. అసలు మనకి ఏంటి వీళ్ళు కొత్తగా ఇచ్చిందని. సో ఎక్కువ ఇంట్రడక్షన్ అవసరం లేదు దీనికైతే. ఇది మనకి ఏదైతే డ్రైవర్స్ డిస్ప్లే ఉందో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని పిలుస్తాము. మనకి ఏ గేర్లో ఉన్నాం, ఎంత స్పీడ్, ఎంత ఆర్పిఎం, మోడ్స్, టెరైన్ మోడ్స్ అవన్నీ మనకి అడాస్ అవన్నీ అయితే ఇక్కడ నుంచి తెలుస్తూ ఉంటాయి. డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ మెయిన్గా మనం ఒకవేళ ఈ యొక్క పేస్ చూసుకుంటున్నైతే మనకి బేసిక్గా ఈ యొక్క వెహికల్లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. సో దాని యొక్క టెంపరేచర్స్ అయితే మనకి కనబడుతున్నాయి. లోవర్ యొక్క లెవెల్ అయితే కనబడుతుంది. అండ్ ఈ స్క్రీన్ చాలా మందికి ఫెమిలియరే. మిగతా టాటా కార్స్ అన్నింటిలో మనకి ఇదే యూఐ దొరుకుతూ ఉంటుంది. మనము హ్యారో రివ్యూలో ఏదైతే డాల్బీ అట్మాస్ యొక్క ఏదైతే పర్ఫార్మెన్స్ చూసామో మనకి సేమ్ మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకవేళ మనం టెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ వీళ్ళు డాల్బీ అట్మాస్ డాల్బీ డెమో అయితే పెట్టారు. అది నొక్కి నీకు కావాల్సిన థీమ్ అయితే ప్లే చేసుకోవచ్చు. నాకు ఇదే ఇష్టము. సో ఇది ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే నీకు సౌండ్ ఎట్లుందో తెలుస్తుంది. సో ఇట్లా మనము దీని యొక్క డెమో త్రూ అయితే దీని యొక్క డాల్బీ అట్మాస్ ది ఎట్లుంది పర్ఫార్మెన్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ గా నీకు ఒక ఐకాన్ అయితే కనబడుతుంది కదా, హారిజాన్ వ్యూ అని. దీన్ని ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. హారిజాన్ వ్యూ అంటే ఇంకోటి ఏదో కాదు, ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో దాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ గా కంప్లీట్ ఆఫ్ కాదు, మనకి చిన్నపిల్లలు కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి వేలేటి గెలుగుతా ఉన్నారు అనుకో, మనం దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటేనైతే ఏంటంటే వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయకుండానైతే కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. రిలాక్స్ మోడ్ అనేది ఒకటి ఇచ్చారు. బేసిక్ గా దీంట్లో నీకు థీమ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి మనకి వాటర్ది, ఒకటి వచ్చేసి మనకి ఫైర్ది ఇచ్చారు, స్పేస్ ఇది ఇచ్చారు అనమాట. బేసిక్గా దీంతో 2 అయితే అవుతాయి. ఎప్పుడైతే నువ్వు ప్లే చేస్తావో దీన్ని ఓపెన్ ప్లే చేసినప్పుడు నీకు సో ఏదైతే నీకు కంప్లీట్గా ఈ యొక్క థీమ్ ప్లే అవుతున్నప్పుడు దీనికి తగ్గట్టు దాని యొక్క బీటింగ్కి తగ్గట్టు ఒక అంబియంట్ లైటింగ్ అయితే కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే బేసిక్గా నువ్వు భోగి మంట వేసుకున్నప్పుడు ఫైర్ వల్ల ఏదైతే లైట్స్ నీకు చుట్టుపక్కల కనబడుతూ ఉంటాయో అట్లనే ఈ సెంట్రల్ ఏదైతే ఫ్లోటింగ్ ఆర్మ్ ఉందో దాని కింద ఏదైతే అంబియంట్ లైటింగ్ ఉందో అది ఇట్లా ఫ్లాష్లు కొట్టుకుంటూ చాలా క్రేజీ సీక్వెన్స్లో అయితే పనిచేస్తూ ఉంటుంది. అది మనకి నైట్ టైం అయితే క్లియర్గా అర్థమవుతుంది. అట్లా మనకు కావాలంటే అదొకటి, అండ్ లేదంటే మనకి ఇట్లా స్పేస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా పీస్ఫుల్. అండ్ దాని తర్వాత మనకి బీచ్ది కావాలంటే మనము బీచ్ది కూడా పెట్టుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా నువ్వు ఒకవేళ బీచ్ దగ్గర ఒకవేళ ఉండి రిలాక్స్ అయ్యే క్యాండిడేట్ అయితే నువ్వు ఈ యొక్క మ్యూజిక్ని విజువల్ని చూసుకుంటూ హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అంటే బేసిక్గా ఇది మరి ఎవరు వాడతారో తెలియదు, మనకి అంత యూస్ఫుల్ ఏం కాదు నాకైతే పర్సనల్గా. అండ్ సైలెంట్ మోడ్ అని, వీడియో ప్లేయర్ అని, అసిస్టెంట్ అని, టాటా అసిస్ట్ అని ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నీకు డ్రాప్ లెట్ అనే ఒక
ఐకాన్ కనబడుతుంది కదా, బేసిక్గా ఇది ఒక మంచి క్రేజీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏంటి అంటే దీంట్లో మనం మన యొక్క బర్త్డే కానీ ఫీడ్ చేస్తాం కదా, ఫీడ్ చేసినప్పుడు మన బర్త్డే రోజు మనం కానీ కార్ అన్లాక్ చేసి లోపలికి కూర్చుంటే మనకి బర్త్డే విషెస్ చెప్తుంది. అదే కాకుండా క్రికెట్ మ్యాచెస్ కానీ ఇంకేమైనా ఫేవరెట్ ఈవెంట్స్ ఏమైనా అవుతున్నప్పుడు దాని యొక్క ఏవైతే అప్డేట్స్ ఉంటాయో, ఒకవేళ విన్ అయితే విన్ అయినట్టు అలాంటి మంచి క్రేజీ క్రేజీ హ్యాపెనింగ్ మూమెంట్స్ అన్ని మనకి స్క్రీన్ త్రూ ఈ యొక్క డ్రాప్లెట్ ఏదైతే ఐకాన్ త్రూ ఉందో దాని త్రూ అయితే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నీకు ప్రిఫరెన్స్ యాప్ అని ఒక ఐకాన్ కనబడుతుంది కదా, బేసిక్ ఇది ఏంటంటే ఎప్పుడైతే మనకి సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు యూజర్ ఐడీస్ ఉంటాయి. ఆ పర్టికులర్ యూజర్ ఐడి నువ్వు కొట్టినప్పుడు దాంట్లో నీకు తగ్గట్టు మొత్తం లోపల యాప్స్ కానీ దాని యొక్క ఫోల్డర్స్ కానీ ఉంటాయి కదా. అట్లాగే ప్రిఫరెన్స్ యాప్లో ఏంటంటే ఇప్పుడు నేను నా ఒక న్యూ యూజర్ ఉంది మెహరం క్రియేట్ చేసుకొని నేను ఎక్కినప్పుడు నాకు సన్ రూఫ్ ఓపెన్ ఉండాలి, టెంపరేచర్ నాకు ఇంతనే ఉండాలి, అండ్ సీట్ పొజిషన్ ఇంతనే ఉండాలి అన్నప్పుడు నేను వచ్చినప్పుడు నేను జస్ట్ మెహర్ మీద నొక్కంగానే అవన్నీ సెట్ చేసుకొని రెడీగా పెట్టేస్తుంది. ఒకవేళ నాకు కాకుండా ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరైనా హరీష్ కానీ ఎవరైనా ఎక్కినప్పుడు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళే పెట్టుకుంటారు. అప్పుడు జస్ట్ మనం దాన్ని ట్యాప్ చేయగానే దానికి తగ్గట్టు వెహికల్ అంతా రెడీ పెడుతుంది. ఇది ఏంటంటే ఎక్కడికక్కడ ఫేవరెట్ పర్సన్కి ఏదైతే కావాలో అవన్నీ రెడీగా పెట్టుకుని ఉంటుంది అనమాట. దానివల్ల మనకి బేసిక్ ఒక మంచి ఫీలింగ్ అండ్ టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ నీకు వీడియో ప్లేయర్ అని ఏదైతే ఐకాన్ కనబడుతుందో బేసిక్ ఇక్కడ నేను ఒక పెన్ డ్రైవ్ అయితే పెట్టడం జరిగింది. ఆ పెన్ డ్రైవ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ ఒక వీడియోస్ నేను ఇక్కడ నుంచి అయితే ప్లే చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్క్రీన్లో చూడాలనుకుంటున్నప్పుడు వెహికల్ అయితే ఖచ్చితంగా పార్కింగ్లో ఉండాల్సిందే. సో ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి డాల్బీ వీడియోస్ ఇంకా టాటా వీడియోస్ తీయడం జరిగింది. అండ్ నువ్వు దాని మీద నొక్కంగానే అయితే ప్లే అయిపోతాయి. సో ఇది దీంట్లో ఇది ఒక కొత్త ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్గా వేరే కార్స్ అయితే రీడ్ కూడా చేయవు. ఇదైతే మనకి చక్కగా మనం దాంట్లో పెట్టుకున్న, నాకు డౌట్ ఉండే మూవీ ప్లే చేయొచ్చా అని, అది ఒకసారి కనుక్కోవాలి. ఎందుకంటే అది కూడా ఎండ్ ఆఫ్ ద డే వీడియోనే కదా. సో ఈ యొక్క స్క్రీన్ యూజ్ చేసుకొని నువ్వు గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ యూట్యూబ్ ప్లే చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకు అక్కడ యూట్యూబ్ కనబడుతుంది. మనం ఒకసారి హోమ్కి వెళ్దాం. హోమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నీకు చూస్తేనే యూట్యూబ్, Jio7, G5, జియో హాట్స్టార్, సోనీ లివ్, జొమాటో, స్విగ్గీ, జియో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇగో ఇంకా ఇవన్నీ యాపిల్ టీవీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలన్నిటిని నువ్వైతే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క స్క్రీన్ త్రూ. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఇవైతే ప్లే అయితే, ఎందుకంటే డ్రైవర్కి డిస్టర్బెన్స్ కాకుండానే అంత దూరం అయితే పెట్టడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒకవేళ అర్జెంట్గా మీటింగ్ అటెండ్ అవ్వాలనుకున్నా ఇది ఒక ల్యాప్టాప్ లాగా వితౌట్ కెమెరా పనిచేస్తుంది. అంటే నువ్వు మీటింగ్ జాయిన్ అయిపోవచ్చు. వాళ్ళు స్క్రీన్ షేర్ చేసినప్పుడు కూడా నీకు కనబడుతూ ఉంటుంది, కానీ నువ్వు వాళ్ళకి కనబడవు, ఎందుకంటే దీనికి కెమెరా లేదు కాబట్టి. సో చాలా యూస్ఫుల్గా ఎంతోమంది ట్రావెలింగ్లోనే వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బడీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫీచర్ నీకు ఎట్లా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నీ దగ్గర కానీ ప్లే స్టేషన్ కంట్రోలర్ ఉన్న అవన్నీ యూజ్ చేసుకొని మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇంత బ్యూటిఫుల్ ఫీచర్స్ అయితే మనకి ఈ యొక్క వెహికల్ ఇవ్వడం అయితే జరిగింది. సో మెయిన్గా ఈ యొక్క వెహికల్లో ఇంకొక మెయిన్ స్పెషల్ ఫీచర్ ఏమైనా ఉంది అంటే, నీకు బేసిక్గా వెహికల్లో నీకు అలర్ట్స్ కానీ కమాండ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అలర్ట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. టింగ్ టింగ్ టింగ్, లేదా సీట్ బెల్ట్ తీసినప్పుడు ఏవైతే సౌండ్స్ వస్తాయో దాన్ని కూడా పేటెంట్ తీసుకుంటారు చాలామంది. ఈసారి టాటా వాళ్ళు ఏంటంటే సిఆర్ఎల్లో చాలా బ్యూటిఫుల్ అలర్ట్ సౌండ్ అయితే తీయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండికేటర్ ఇస్తున్నా, ఇదొకటి. ఇట్లా నీకు ఎప్పుడైతే ఈ యొక్క అలర్ట్స్ వస్తాయో అవి చాలా ప్లెజెంట్‌గా అండ్ కొత్త కైండ్ ఆఫ్ డిజైన్ అయితే వీళ్ళు దీంట్లో ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క కార్‌లో సేఫ్టీ ఫీచర్ ఏ రేంజ్‌లో ఉందంటే, ప్రస్తుతం నేను కావాలని సీట్ బెల్ట్ తీసి నేను వెహికల్‌ని రివర్స్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నేను ఏం చేయాలి, బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి దీన్ని ఇట్లా అనగానే రివర్స్‌కి పోయింది. పార్కింగ్ బ్రేక్ కూడా ఏమంటారు డీయాక్టివేట్ అయితే అయిపోయింది. యాక్సిలరేషన్ ఇస్తున్నా చూడండి అగో. సో ఈ విధంగా అయితే వీళ్ళు సేఫ్టీ ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నా అనుకో ఖచ్చితంగా బ్రేక్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎవరెవరైతే ఎర్లీ మార్నింగ్ 5కి 4కి లేచి పోతుంటారో ఊర్లోకి, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంది, ఇట్లా సూర్యకిరణాలు డైరెక్ట్గా కళ్ళల్లో కొట్టడం. సో మనకి టాటా సిఆర్ఎల్ చాలా డిఫరెంట్గా అయితే సన్ షేడర్ అయితే ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఇక్కడ నువ్వు ఎప్పుడైతే దీని కింద కంటావో దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా. అదే కాకుండా ఒకవేళ ఫ్రంట్ నుంచి కాకుండా మనకి సైడ్ నుంచి వచ్చిందనుకో, చాలా మంది ఇలా పెట్టినా కూడా మనకి ఇంకా తగులుతూనే ఉంటుంది సైడ్కి వెళ్ళి. దీన్ని అట్లా కాదు, దీన్ని మనం ఇట్లా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఎంతవరకు సూర్యకిరణాలు పడినా కూడా అవన్నీ ఈజీగా అవాయిడ్ చేసుకొని హాయిగా మనం అయితే డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్ యాక్చువల్గా అన్ని కార్స్కి రావాలి. కాకపోతే ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఓన్లీ టాటా సిఆర్లో మాత్రమే ఇది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది బాగా యూస్ఫుల్ నాకైతే అనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు డీజిల్ ఇంజన్ నుంచి ఎట్లా ఉంది టార్క్ అండ్ పవర్ అని చూస్తేనైతే, ప్రస్తుతం అయితే నేను ఒక వ్యాలీకి వచ్చిన అనమాట. ఇది చాలా హైట్స్ అండ్ చాలా టర్నింగ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెహికల్ ఒకటి ఫస్ట్ థింగ్ నీకు హైవేస్లలో నడుపుతున్నప్పుడు
నీకైతే పవర్ ల్యాక్ ఖచ్చితంగా కొంచెం అయితే ఉంటానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైతే పవర్ నీడ్ కావాల్సి ఉంటుందో అదైతే ఇది మ్యాచ్ చేయలేకపోతుంది. కొంచెం ఎక్కువ యాక్సిలరేషన్ ఇస్తేనే మనకి ఆ ఒక పవర్ అనేది అచీవ్ చేయగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే డిస్పైట్ బీయింగ్ డీజిల్ ఇంజన్ 4 సిలిండరే, వైబ్రేషన్స్ పెద్దగా ఏం లేవు, అసలు లేవు అనుకోవచ్చు. కాకపోతే నీకు ఇంజన్ నాయిస్ అయితే ఖచ్చితంగా క్యాబిన్లోకి అయితే వస్తుంది. ప్రస్తుతం మనం అయితే స్మూత్గా వెళ్ళిపోతున్నాం, కానీ ఎప్పుడైతే స్టీప్స్ వస్తాయో అప్పుడు యాక్సిలేషన్ ఇచ్చినప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి ఇంజన్ నాయిస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా బయట నుంచి కూడా నీకు ఏమి డీజిల్ కట్ర ఆ సౌండ్లు ఏమి రావు, ఎందుకంటే కొత్త బండి కాబట్టి బేర్ మినిమం అని చెప్పుకోవచ్చు. అదే కానీ నువ్వు లైట్గా మ్యూజిక్ కానీ ప్లే చేసినావు అనుకో, ఇక కంప్లీట్గా దాన్ని ఐసోలేట్ చేసేసినట్టే. అండ్ స్టీరింగ్ వైజ్ చూసుకుంటున్నా కూడా దీని యొక్క స్టీరింగ్ చాలా ఫ్రెండ్లీ, ఎలక్ట్రానిక్ స్టీరింగే. కాకపోతే మరీ మనకి మహీంద్రా కార్స్లో ఇచ్చినంత లూజ్గా అయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ స్టీరింగ్ సీలే వీళ్ళు. స్టీరింగ్తో ఒకటే ఒక ఇబ్బంది ఏంటియో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా పెట్టి ఇట్లా కొంతమంది తిప్పుతారు చూడు, వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క థంబ్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ ప్యానెల్స్కి తగులుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి బేసిక్గా అన్ని స్టీరింగ్స్ లాగా ఇది కాదు. ఎందుకంటే అన్ని స్టీరింగ్స్లో ఏంటంటే ఇన్సైడ్ ద స్టీరింగ్ వీల్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇది కొంచెం బయటకు వచ్చేసరికి స్టీరింగ్ కంటే బయటకే నీకు ఈ యొక్క ప్లాస్టిక్ ప్యానెల్స్ వచ్చి తిప్పుతున్నప్పుడు ఇట్లా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఒక కొంచెం అనీజీనెస్ అయితే మనకి వెహికల్లో ఉంటుంది. నువ్వు దీన్ని హైవేకి వాడుకోవచ్చు, ఫ్యామిలీ నేర్చుకొని ఎక్కడికైనా పోవచ్చు. అండ్ మెయిన్గా నీకు ఈ వెహికల్లో కొంచెం అలవాటు కావాల్సిందేమో, నాకైతే అలవాటు లేదు కాబట్టి ఈ యొక్క గేర్ నాబ్ బేసిక్ ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే డి అండ్ రివర్స్ అంటే డ్రైవ్ అండ్ రివర్స్కి వేస్తున్నో అప్పుడప్పుడు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అదొక్కటి నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే మరి నేను కరెక్ట్గా వేస్తలేనా, టెక్నికల్ డిసా తెలియదు. పని చేసింది ఎండ్ ఆఫ్ ద డే. ఒకటేసారి రివర్స్ వేసినప్పుడు పడకపోతే సెకండ్ టైం వేసిన, డ్రైవ్ కూడా అంతే, ఒకటేసారి పడినప్పుడు సెకండ్ టైం వేయడం జరిగింది. మిగతాదంతా నీకు యాక్చువల్లీ గేర్ నాబ్ బాగా ఫేమస్సే. నీకు మన రెగ్యులర్ కార్స్లో వీళ్ళు ఇవే వాడుతూ ఉంటారు. డిజైన్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉన్నా నీకు నాబ్స్ మాత్రం సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నేరో రోడ్స్ నుంచి అయితే మనం ఈజీగా వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి స్టీప్ ఎట్లా వచ్చిందో, పెద్దగా నీకు అంత టెన్షన్ ఫీల్ అయిపోయి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే ఈజీగా మెనవర్ చేసుకుంటుంది. ఒకటి ఏంటంటే ఆ ఇంజన్ నాయిస్ ఒక్కటి నీకు కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఆల్రెడీ డీజిల్ ఇంజన్ వాడుతున్నారు ఇంకో BS4 అవన్నీ, ఇది అసలు నథింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాటి సౌండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీనికంటే. ఇది చాలా రిఫైన్డ్. నీకు దీంట్లో మళ్ళీ నీకు ఏమంటారు దాన్ని DF లిక్విడ్లు అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. మెయిన్గా ఏంటంటే నీకు స్పేషియస్ అనిపిస్తుంది అన్నమాట వెహికల్ నడుపుతున్నప్పుడు కూడా, ఎందుకంటే ఈ యొక్క లైటింగ్ వల్ల కానీ వాటి వల్ల కానీ. సో ఎవరైతే డీజిల్ ఇంజన్ లవర్స్ ఉన్నారో ఈ వెహికల్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. కాకపోతే అందరు టెస్ట్ డ్రైవ్ అంటే ఒక గలీ తిరిగేసి వస్తున్నారు, అట్లా కాదు. ఒక లాంగ్ పోవాలి. ఎప్పుడైనా కొనడానికి నువ్వు సీరియస్ ఉన్నావు అంటే షోరూమ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా నీకు ఓఆర్ఆర్కి ఇస్తారు. ఆ వెళ్ళి టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు పవర్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది, నేను పెట్రోల్ వాడేవాడిని కాబట్టి. సో ఇక్కడ నీకు పవర్ కొంచెం తక్కువే కదా, 116 అంటే చాలా తక్కువ. అంటే ఈ వెహికల్కి 280 న్యూటన్ టార్క్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య మనం కార్లు కొంటేనైతే ఇక్కడ అక్కడ ఆగుతలేం, వేసుకుందో వెళ్ళిపోతున్నాం ఏడబడితే ఆడకి. అండ్ రోడ్ ప్రెసెన్స్ వైజ్ కానీ అన్నిటి వైజ్ కానీ చూస్తేనైతే అన్ని పర్ఫెక్ట్ టిక్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ దీన్ని సర్వీస్ని వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, అండ్ ఏమైనా దీంట్లో ఏమైనా గ్లిచెస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడే తెలియదు. ఎందుకంటే వెహికల్ ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి టైం పడుతుంది. ఎంతో కష్టపడి నేను డ్రైవ్ చేస్తుంటే నా పక్కన మా వాడు కూర్చొని చక్కగా దాంట్లో అయితే థర్డ్ స్క్రీన్లో మూవీస్ చూస్తున్నాడు. ఎట్లా పాసిబుల్ బ్రో అంటే ఆ స్క్రీన్కి మన కార్ డ్రైవింగ్కి సంబంధమే లేదు. నాకు ఓనర్షిప్ ఇచ్చింది ఈ 2 స్క్రీన్ల మీదే. ఆ 2 మాత్రం నా కంట్రోల్ ఉంటాయి. ఆ ఒక్క స్క్రీన్ మాత్రం ఈ పక్కన కూర్చున్న వాళ్ళు కంట్రోల్ మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కావాలంటే గేమ్స్ ఆడుకోవచ్చు, మూవీస్ చూసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ ఏది పడితే అది చేయొచ్చు, మీటింగ్స్ కూడా అటెండ్ చేసుకోవచ్చు. సో ఇంత అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. కాకపోతే అది నీకు డిస్ట్రాక్షనా కాదా అనేది మనం యాజ్ అ డ్రైవర్ మనం డిస్టర్బ్ అయి ఉండాలి. మంచి సునీల్ జోక్ వస్తుంది కదా అని వైపు చూసామనుకో మన లైఫే జోకు లెక్క అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డైవర్షన్ లాంటివి ఏం పెట్టుకోకుండా బ్యూటిఫుల్గా వెహికల్ నడుపుకుంటే సరిపోతుంది. అండ్ కాసేపట్లో అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పటి నుంచి స్వాప్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. బేసిక్గా నేను డ్రైవింగ్ ఎవరికి కానీ ఇప్పటి నుంచి తీస్తాను, ఎందుకంటే అటు సైడ్కి వెళ్ళి మూవీ చూడొచ్చు కాబట్టి. సో మనం అయితే ప్రస్తుతం అప్ అండ్ డౌన్ కలిపి ఒక 450 కిలోమీటర్లు తిరిగాను. దాంట్లో 75% నేను మొత్తం ఘాట్ రోడ్ల నుండే, చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే నేను నార్మల్ హైవేస్కి అయితే రావడం జరిగింది.
సో నాకు ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అక్కడ మైలేజ్ అయితే 13.4 km/L ఉంటుంది. సో బేసిక్గా అది కరెక్ట్ క్యాలిక్యులేషన్ అంత అక్యురేట్గా ఉండదు, కాబట్టి దాన్ని మనం ఒక 14.5 అనుకుందాం. అండ్ నాకు తెలిసి 100% సిటీలో కానీ దీన్ని ప్యూర్గా నీట్గా నడుపుకుంటే, హైవేస్లో నడుపుకుంటేనైతే మనకి వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ నెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనకి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే మళ్ళీ తగిలింది, సో మళ్ళీ ఫ్యూల్ ఎఫిషియన్సీ కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేర్ మినిమం మనకైతే 18-19 అయితే ఇచ్చేస్తుంది హైవే అయితే. కాకపోతే మనకి ఓన్లీ సిటీలో చూడాలి, ఎందుకంటే నేను ఇప్పుడు వరకు సిటీలో నడపలేదు, మొత్తం హైవేలో నడిపిన. కాస్తంత ట్రాక్ దొరికింది, సో అక్కడైతే నడుపుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మోస్ట్లీ మ్యాక్సిమం పెరిగితే ఎంత పెరుగుతుంది మా అంటే 15-15.5కి వస్తుంది డీజిల్ ఇంజన్. అండ్ ఇంత మంచి ఎక్విప్మెంట్ తోటి, ఇంత లోడెడ్ ఫీచర్స్ తోటి ఈ రేంజ్ మైలేజ్ డెలివర్ చేయడం అనేది బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. మనమైతే 0 to 100 టెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక డీజిల్ ఇంజన్. 3, 2, 1 గో. ఎండ్ ఆఫ్ ద డే ఇది 0 to 100 అయితే 14 seconds టైం తీసుకుంది. అంటే బేసిక్గా దీనికి ల్యాగ్ ఉందని చెప్తానే వచ్చినా కదా, అది ఒకటైతే ఉంది దీంతో మైనస్ పాయింట్. మిగతా అదంతా అయితే బాగానే ఉంది ఏమంటారు. మెయిన్గా వైబ్రేషన్స్ లేవు. ఇంకోటి ఏంటంటే నీకు క్యాబిన్ లోకి దీని యొక్క ఇంజన్ వస్తే బేర్ మినిమం అయితే మనకు లైట్గా వినబడుతూనే ఉంటుంది. మిగతా అంతా పర్ఫెక్టే. ఎవరైనా నేను ఇప్పుడు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటే నాకు తెలిసి వెరీ సూన్ ఇవి టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ కూడా వచ్చేస్తాయి షోరూమ్కి. ఇమీడియట్గా ఒకసారి డీజిల్ ఇంజన్ కార్ అడిగి దాన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. ఎందుకంటే ఒకరికి డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. నాకు నా నీడ్స్ బట్టి నేను కార్ రివ్యూ చేస్తాను, నీకు నీ నీడ్స్ బట్టి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని సో ఇప్పటి వరకు అయితే మనం డీజిల్ నడిపాం కదా టర్బో. ఇప్పుడు మనము టర్బో పెట్రోల్ అయితే నడుపుతున్నాం. బేసిక్గా పెట్రోల్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. టర్బో టీజీడీఐ ఏదైతే తీసుకొచ్చారో కొత్తది అది మాత్రమే ఇచ్చారు. టు బీ వెరీ ఫ్రాంక్, డీజిల్ కంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ ప్రాపర్గా అయితే వెహికల్ పర్ఫామ్ చేస్తుంది. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ దీనికి దానికి పవర్ తేడా చాలా ఉంది. ఈ యొక్క వెహికల్లో నీకు 160 PS అండ్ 255 Nm టార్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు లాగ్ లేదు అంటున్నా అంటే పెట్రోల్లో నీకు బేసిక్గా ఏంటంటే డీజిల్లో కొంచెం దాని యొక్క ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. డీజిల్ ఇగ్నైట్ అయ్యి సెల్ఫ్ కంప్రెషన్ అయ్యి అవన్నీ కావాలి. ఇది అట్లా కాదు. పెట్రోల్ ఇంజన్లలో ఎప్పుడైనా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ కార్ అయినా దిగండి, పవర్ అనేది పెట్రోల్ కార్కి ఎక్కువ ఉంటుంది అండ్ డీజిల్ కార్లో టార్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్ పెట్రోల్ కార్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. హైవే కానీ సిటీ కానీ ఏదైనా కానీ. మనకి బ్రేకింగ్ గురించి మాట్లాడుతున్నైతే పర్ఫెక్ట్గా అయితే మనకి బ్రేక్స్ అనేది అప్లై చేస్తున్నప్పుడు దాని యొక్క రెస్పాన్స్ ఎంత బాగుండే, స్టీరింగ్ రెస్పాన్స్ కూడా బాగుండే. అండ్ మనం ఇప్పుడు వరకు స్టీరింగ్ వాటి గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి. అండ్ పెట్రోల్ మరి మైలేజ్ ఇస్తుందా అంటే మనకైతే డీజిల్ 14 ఇచ్చింది. కాకపోతే దీన్ని నేను కంప్లీట్గా స్పోర్ట్స్ మోడ్లో పెట్టి నడపడం వల్ల ఇదైతే ప్రస్తుతం నాకు 8 km/L అయితే చూపిస్తుంది. అండ్ నేను సిటీలో నడపలే, మొత్తం రేసింగ్ ట్రాక్ లాంటి వాటికి వెళ్ళి స్పీడ్గా ఏవో ఒకటి చేస్తా ఉన్నా. నాకు తెలిసి విత్ టైం ఒకవేళ దీనికి కూడా టైం ఇస్తేనైతే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 or 11 అయితే మనకి ఇన్ ద సిటీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ పవర్ ల్యాగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను సడన్గా యాక్సిలరేషన్ ఇస్తున్నా, అంత మంచి రోర్ చేసుకుంటూ ఈజీగా అయితే వెహికల్ ముందుకెళ్ళిపోతుంది. అసలు ఇది మనకి యాక్చువల్గా కావాల్సింది. ఎప్పుడైనా ఒక కొత్త ఇంజన్ కానీ కొత్త కార్ వచ్చినప్పుడు ఏంటంటే డిలే లేకుండా మనకు కావాల్సినవి ఇచ్చేయడం బెటర్ అని అయితే నా ఫీలింగ్. అండ్ ఒకవేళ నన్ను ఏది రికమెండ్ చేస్తారని మీరు అడుగుతానైతే ఖచ్చితంగా సియారా మన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఏదైతే టీజీడీఐ ఉందో అదైతే తీసుకోండి. ఎవరెవరికైతే ఫన్ కావాలో డ్రైవింగ్లో ఈ యొక్క వెహికల్ అండ్ ఈ యొక్క ఇంజన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబో. అండ్ ఈ కార్ గురించి ఇంకేం డౌట్స్ ఉన్నాయి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ ఫ్యూచర్ అవి కూడా డిస్కస్ చేద్దాం.